మేము ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడానికి మన ఎమ్మెల్యే గారు ఏం లేదు దొరరాదు ఏంది మీ ఊర్లో ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నాం అది మా ఊర్లో ఎందుకు చేయవని గట్టిగా దబాయించి మరి పెట్టించాడు సార్. అంటే ఆయన డిమాండ్ అలా ఉంటుంది. ఆయన మంచి కోసం పోరాడే మనిషి. ఈ రోజున నాకు తెలిసి ఉదయం 6:30కి మేము లేచి గబగబా బట్టలు వేసుకొని చొక్కా వేసుకొని బయలుదేరుతున్నామంటే మా ఆవిడ అడుగుద్ది ఎక్కడికి ఎమ్మెల్యే గారి దగ్గరికి అని అడుగుద్ది. ఎందుకంటే నాకు ఉదయం మాత్రమే దొరికే వ్యక్తి ఎవరన్నా ఉంటే అది మన ఎమ్మెల్యే గారే. పొద్దున్న 6:30కి ప్రజలకి అందుబాటులో వచ్చే వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు. ఆయన్ని చూస్తే మాకు ఎప్పటికీ స్ఫూర్తే. ఎందుకంటే చాలామంది చాలా విషయాల్ని దాటేస్తూ ఉంటారు, చాలామంది చాలా విషయాల్ని తప్పించుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా అలా నిలబడి ఉదయం 6:30 నుంచి నిలబడి 8:30, 9 దాకా ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళకి ఆయనతో మాట్లాడే అవకాశం కల్పిస్తూ అప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ ఆయన పనిచేసే తీరే ఈరోజు మా అందరికీ స్ఫూర్తి. నేను మిగతా వాళ్ళ గురించి ఎవరి గురించి పోల్చను, కానీ కూకట్పల్లి ప్రజలు మాత్రం చాలా చాలా అదృష్టం చేసుకున్నారు కాబట్టి మీలాంటి వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా లభించడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. పేద ప్రజల పట్ల ఆయనకుండే కమిట్మెంటు, విద్యార్థుల పట్ల ఆయనకుండే ప్రేమ నాకు బాగా దగ్గర నుంచి చూశాను. అటువంటి వ్యక్తి ఈ రోజున మన కార్యక్రమానికి రావడం, పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఆయనే ప్రైజ్ ఇవ్వాలని మేము కోరడం, ఎంతో ఆప్యాయంతో ఆయన అంగీకరించడం. ఇదంతానే కాదు దొరరాజు, నీ ప్రోగ్రాంకి వస్తాను, నేను దగ్గరుండి భోజనం చేసి వెళ్తానన్నారు. సో బిగ్ థ్యాంక్స్ అండి. నేను దాదాపు 18 సంవత్సరాల క్రితం ఈ మిఠాయి రంగం వ్యాపారంలోకి వచ్చాను. దానికి ముందుగా 12 సంవత్సరాల పాటు శ్రీరామ్ సంస్థలో ఒక ఉద్యోగిగా పనిచేశాను. ఆ ఉద్యోగిగా పనిచేసినప్పుడు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండడం అనే, అలాగే ఎంప్లాయీస్ పట్ల ప్రేమ చూపించగలిగేటువంటి అధికారుల మధ్య పనిచేశామని చెప్పడం కంటే మా ఆప్యాయంగా మమ్మల్ని చూసిన వ్యక్తుల దగ్గర పనిచేశామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఆ రోజు ఉద్యోగంలో నేర్చుకున్న పాఠాలే ఈ రోజు వరకు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చేయడంలో దుర్వాసన్ గారు, శ్రీరామ్ చిట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆయన ఈ వేదికలో లేకపోవచ్చు కానీ ఆయన ఆశీస్సులు, ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉంటాయి. ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నానంటే వాటన్నిటికీ ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అలాగే శ్రీరామ్ సంస్థ యొక్క బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉన్నాయి. అలాగే మా కుటుంబ సభ్యులు కానివ్వండి, మా కుటుంబ సభ్యులంటే శ్రీరామ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంతో అంకుటిత దీక్ష ఇలాంటి కార్యక్రమాలకి ప్రోత్సహించి నడిపిస్తున్నారు. సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సహకరిస్తున్నటువంటి మీడియా వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కూకట్పల్లి నియోజకవర్గం అత్యధిక మెజారిటీ, రాష్ట్ర మొత్తంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే అది మన కూకట్పల్లి మాధవరం కృష్ణారావు గారు. ఆయన మార్కులు ఆయన కొట్టేశాడు, మీరు మార్కులు మీరు కొట్టాలి. ఇప్పుడు ఇక మీ చేతుల్లో ఉంది. మనం స్టేట్ ఫస్ట్ కొట్టాలి, మనమే డిస్ట్రిక్ట్ ఫస్ట్ కొట్టాలి, మనమే అన్నీ కొట్టాలి. ఓకే, నాకు పరిచయమై కూడా ఇంచుమించు 8-9 సంవత్సరాలు అయింది. చాలామందికి స్వార్థాలు ఉంటాయి. ఒక ఎమ్మెల్యే దగ్గర పని తీసుకున్నప్పుడు ఏదో ఒక ఆశించే దాతలు చూస్తూ ఉంటాం. అసలు వాళ్ళల్లో గొప్ప నాయకులు మన భగవంతుని విషయం దగ్గరికి ఉన్నప్పుడు కష్టాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. అసలు మంచి మనిషి ఉన్నటువంటి నాకున్న అనుభవంలో ఏది ఆశించకుండా, పేరు కూడా వాళ్ళ నాన్న చాలా బ్రహ్మాండమైన పేరు పెట్టాడు, దొరరాజు గారు అని.
అటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మనిషి. ఏది కూడా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఈ ప్రాబ్లం కావాలి, ఒక 40-50 యూనిట్లు నడిపిస్తున్నారు వాళ్ళ బ్రదరు, వాళ్ళ ఇద్దరు బ్రదర్సు. ఏదైనా కష్టం గురించి కానీ ఒకరి గురించి కానీ చెప్పకుండా విద్యార్థులకే చేయాలన్నటువంటి తపన, ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన చాలా మందికి రాదు. పైసలున్నాయి, 1000 మంది కోట్లు ఉన్నాయి, అంబానా సొంటలకు, టాటా సొంటలకు ఉన్నాయి. మనసుకు 10 రూపాయలు సాయం చేయాలి, విద్యార్థులను చూడాలన్నటువంటి వాళ్ళను, మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులను కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన చాలామందికి తక్కువ ఉంటాయి. అందుకొరకు ఏదైనా మంచి పని చేసినప్పుడు చూస్తుంటాం, మనం పుట్టినాడు ఏడుచుకుంటే పుడుతుంటాం, పుట్టినాడు కూడా ఏడుచుకుంటూనే పుడతాం, ఆఖరికి చచ్చేటప్పుడు కూడా ఏడుచుకుంటే చస్తాం. కాబట్టి సంటంలో మనకి ఇచ్చినటువంటి జీవి ఏదైతే జీవి ఉందో, ఇటువంటి మంచి పనులు చేస్తే జీవితాంతము మీ సొంటలను కాపాడుకోనికి, ఆ జీవి కాపాడుకోనికి ఎప్పుడు తృప్తిగా పిల్లలు చెప్పుకునే విధంగా ఉండే మా నాన్న ఎప్పుడు కూడా గొప్ప పనులు చేసేవాడు అని. రేపు పోయే కాలంలో విద్యార్థులు మీరు ఇటువంటి దురరాజులాగా మీరు కూడా తయారు కావాలి. ఇలా ఏదో ఒక 10,000 లక్ష రూపాయలు ఇచ్చి మనము ఒక ఎంకరేజ్మెంట్, అంటే కుక్కడపల్లి కాన్షియన్స్కి ఎందుకు చేయమన్నాను అంటున్నంటే, నాకు కూడా స్వార్థం ఉంటుంది కదా, నా కుక్కడపల్లి కాన్షియన్స్ ప్రజలు బాగుండాలి, ఎందుకంటే 3 సార్లు గెలిపించారు కాబట్టి నా కుక్కడపల్లి ప్రజలు బాగుండాలి, నాకున్న ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచన నాకు కూడా స్వార్థం ఉంటుంది. ఎక్కడైనా ఆపద వచ్చినా ఏవచ్చినా అంచే తల్లిదండ్రులకు కూడా ఛాన్సులు చెప్పాను. అంచే నేర్చుకున్నటువంటి విద్యార్థులు తల్లికి తండ్రికి కష్టాలు పెట్టకుండా, బాధలు పెట్టకుండా, గురువును బాధ పెట్టకుండా ఎడ్యుకేషన్ చదవాలంటే మీరు బ్రహ్మాండం చదువుతారు, నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే గతంలో చిన్న కవి వాడాడు ఒక తల్లితో, వంకాయ వట్టి మిరపమ్ము బింకముతో అమ్మా గంటెడు పువ్వెయ్యి, లేదురా కొడక బుద్ధిమంతుడు అయితే సల్లదాగిపోరా స్కూలికి విశ్వదావిరామ వినరవేమ. ఇంట్లో కనీసము అన్నం లేకున్నప్పుడు కూడా చదువుకుంటేనే నీకు రేపు భవిష్యత్తు ఉంటుంది. ఏం చేస్తాం, మన కష్టంలో ఇంట్లో అన్నం లేదు, మరి ఇల్లు బిడ్డ అంటే చదువుకున్నటువంటి సందర్భాలు చూసాం. తల్లి కడుపులో తండ్రి కడుపులో ఎప్పుడు కూడా నా పిల్లలు బాగుండాలి, పెద్ద పై లెవెల్కి వెళ్ళాలి అనుకున్నటువంటి మంచి దేశం మన భారతదేశం. మనకున్న సంస్కృతి. బయట దేశంలో 18 ఏళ్ళు కనేసిన తర్వాత పిల్లలు చూడరు, తక్కువ చూస్తారు. కానీ మన భారతదేశం చాలా గొప్ప దేశం. భారతదేశంలో తల్లిదండ్రులు పిల్లల్ని తల్లిదండ్రులను చూడడం, తల్లి పిల్లలను చూడడం అనేది చాలా మందికి ఉంటుంది. ఒక 5% 2% తీసుకుపోయి తల్లిదండ్రులను తీసుకుని మంచి సంపాదించుకున్నాక తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్లో పడేసి అయిపోయింది, నేనైతే మంచిగా ఉన్న నా భార్యతో అనుకున్నటువంటి సమాజము కొంతమంది చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల విషయంలో, గురువు విషయంలో, ఎప్పుడు దేశభక్తి విషయంలో తగ్గొద్దు. తండ్రి తల్లి చాలా ప్రేమ అభిమానంతో మనం ఆదరించి మన పైకి వస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఆనందపడతారు, ఫస్ట్ ఆనందపడేది వాళ్ళే. దాని తర్వాత గురువులు, మేము చదివించిన వాడు ఇలా మంచిగా అయిపోయాడు అనుకుంటే గురువులు కూడా అనుకుంటారు. దొరరాజు గారు 10 సంవత్సరం మీ విద్యార్థులకు గీయడం వల్ల ఆయన రాజకీయాల్లో ఆయనకి ఇంట్రెస్ట్ ఉండలేదు. నాకన్నా స్వార్థం ఉండొచ్చుకోరు, ఆయనకైతే స్వార్థం ఉండలేదు. నేను కార్పొరేటర్ అవుతావో ఎమ్మెల్యే అవుతావో ఏది లేదు. కానీ మీ అటువంటి విద్యార్థులకు నాకు వచ్చే వాటర్లో నేను సంపాదించిన దాంట్లో 10% 20% నేను నిరుపేద బిడ్డలకు పెట్టాలి అన్నటువంటి తపన ఆలోచన వచ్చింది చూడు, అంతకన్నా గొప్ప దేవుడు మనకి ఇంకెవరు ఉన్నారు. సుమారుగా 27 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మా అబ్బాయి 10 మంది విద్యార్థులకు, తల్లిదండ్రులు లేని వాళ్ళకు డొనేట్ చేయించాను. నేను ఎంతో సాయం చేయాలన్నటువంటి ఆలోచన తప్పనుంది. ఒక ముస్లిం అమ్మాయి వచ్చింది మన అల్లాపూర్ నుంచి. పాప అమ్మాయికి మంచి చదువుకుంది, బ్రహ్మాండంగా చదువుకుంది. 45,000 లేక స్కూల్కే జల్లగొట్టిన నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. 45,000 ఇచ్చి పంపించాను ఎమ్మడే. 45,000 అమ్మాయి నాకు లేక పంపించాను. అమ్మాయి టిట్టాలో పెట్టింది. అమ్మాయి ఒక మంచి పని చేసేటప్పుడు మంచిని చూద్దాం. రాజకీయ నాయకులకు ఎప్పుడు రాజకీయాలు ఉంటాయి, కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మీరు ఇవ్వండి, గవర్నమెంట్ లేనప్పుడు మీరు ఇవ్వద్దు అనేటువంటి శాసించేటట్టుగా చేయొద్దని చెప్పి నేను
ఎంఈఓలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజంగా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీని ఇంకా స్కూల్ కట్టించేది ఉంది, ఇంకా నిరుపేద బిడ్డలకు ఇంకా బ్రహ్మాండమైన కట్టియాల ఆలోచన ఉంది, ఇంకా సోలార్ పెట్టేది ఉంది, కంప్యూటరేషన్ కొన్ని స్కూళ్ళల్లో లేవు, అవి కూడా నేను ఇప్పిస్తాను చెప్పాను. మీ గవర్నమెంట్ డబ్బు రూపాయి వద్దని చెప్పాను. పర్మిషన్ అడుగుతా ఉన్నాను, పర్మిషన్ ఇవ్వలేదు, ఇస్తలేదు. నేను చాలాసార్లు అడిగాను. మళ్ళీ మీ ద్వారా మీరే మెయిన్ స్కూల్స్ కాబట్టి మీరే ఎక్కువ బాధపడతారు కాబట్టి, కింద ఉన్న టీచర్స్ బాధపడతారు కాబట్టి, నేను సంవత్సరానికి ఇచ్చే విద్యార్థులకు ఏదైతే బుక్కులు, పెన్నులు, పెన్సిళ్ళు, ఏదైతే నేను బ్యాగులు ఇస్తూ ఉన్నానో అది మీరు కంటిన్యూ చేస్తే 11,000 మంది విద్యార్థులు నా కాన్స్టిట్యూన్సీలో చదువుతున్నారు. నిరుపేద గవర్నమెంట్ స్కూళ్ళల్లో, మండల పంచాయతీ స్కూల్లో చదువుతున్నారు. బెంచెస్లు కావాలంటే బెంచెస్లు పంపిస్తాను. కానీ నా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ విద్యార్థులు బ్రహ్మాండం చదవాలి. ఇప్పుడే చెప్తున్నారు మీరే. కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో టాప్లో ముషపేట అమ్మాయి జిల్లాలో ఫస్ట్ వచ్చిందంటే మరి మా వాళ్ళు ఎంత గొప్పలో అర్థం చేసుకోవాలి. ఇటువంటి దురరాజు అటువంటి చాలామంది బ్రహ్మాండంగా మా విద్యార్థులకు సాయం చేయని ముందుకు వస్తున్నప్పుడు దాన్ని స్వీకరించే ప్రయత్నం చేయండి. ఫోటో కాల్ ఏంటి, నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఫోటో కాల్ కంపల్సరీ ఉంటుంది. మీరు నా ఫోటో తినంత మాత్రంలో ట్రాన్స్ఫర్ చేస్తారంటే ట్రాన్స్ఫర్ కండి ఏం చేస్తారు? మీ మంచితనాన్ని భయపడేది ఏడైనా మీ టీచర్స్ ఏడైనా పనిచేస్తారు. కానీ ఒక మంచిని చెడుగా ఆలోచన చేయకుండా మంచి చేయండి. ఎన్నో స్కూల్ కట్టించాం. నేను ఇప్పుడే కాదు, 99లో ఫస్ట్ మొట్టమొదటిసారి ఎల్లమ్మ బండ స్కూల్ కట్టింది నేనే. మళ్ళీ ఎవరైనా డొనేట్ చేయమని అడుగుతారు. డొనేషన్ నా రూపాయి అడగకుండా నేను విద్యార్థులకు ఇస్తాను, అలా మంచి చేస్తాను. నాకు వచ్చే సంస్థల్లో 10% 20% వచ్చే ఆదాయాన్ని నేను విద్యార్థులకు ఇస్తానన్నటువంటి ఒక మంచి ఆలోచన ఏదైతుందో నిజంగా మనందరి తరపున సప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేయాలని తెలియజేస్తూ, దుర్రాజు గారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీఎస్ వంటి సేవకులు రావాలి. మీరే కాదు, నిజంగా చెప్పాలంటే మీఎస్ వంటి వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ కూడా చాలామందికి ఇంత పెద్ద మనసు రాదు. కాబట్టి దుర్రాజు గారికి మీకు నువ్వు 100 ఏళ్ళు బతకాలి, మీ కుటుంబం చల్లగా ఉండాలి, మాకు ఇటువంటి మా విద్యార్థులు అందరూ కూడా సాయం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ. 579 మార్కులు సాధించి జిల్లాలో ఫస్ట్ ఉంది. అమ్మాయికి ₹1,00,000 చెక్కును ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నిజంగా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించినటువంటి విద్యార్థులు బాగా చదువుతారని చెప్పి అనడానికి ఒకటి. మా అమ్మ నాన్నలు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళలాగా మేము కష్టపడద్దు, వాళ్ళని మంచిగా సుఖంగా చూసుకోవాలి అంటే బాగా చదవాలి అని సోనియా ఇప్పుడు మన ముందు ఆ విషయాన్ని నిరూపించింది. వాళ్ళ ఫాదర్కి వాళ్ళ మదర్కి ఫస్ట్ ఫ్లైట్ అనుభూతి కల్పించబోతున్నామండి. జడ్పీహెచ్ అస్మత్పేట్ నిజంగా ఒక సబ్జెక్ట్ లో 100 మార్కులు సాధించాలంటటువంటి చాలా కష్టం. చాలా మంది సాధించారు. దాంట్లో తెలుగులో 100 మార్కులు సాధించడం చాలా కష్టం. జిల్లాలోనే ఒకరు 100 మార్కులు సాధించారు. అది శివ నందిని, జడ్పీహెచ్ అస్మత్పేట్. సార్ ఆనంద్ గారి తెలుగు ఉపాధ్యాయులు వారు. ఈ యొక్క ప్రోగ్రాంకు విచ్చేసిన అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ దొరరాజు గారి నుండి మేమంతా స్ఫూర్తి పొందిన తర్వాత ఆ స్కూల్ నుంచి 2 విద్యార్థులకు ట్రిబుల్ సీట్ రావడం అనేది జరిగింది. కాకపోతే ఏంటంటే మండల్లో మేము ఫస్ట్, సెకండ్, థర్డ్ మా యొక్క స్కూల్ నుంచే రావడం జరిగింది. మేము బాగా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. కాకపోతే మా విద్యార్థుల మధ్యన మంచి స్ఫూర్తిదాయకమైన పోటీని నెలకొల్పినందుకు విద్యాదాతలుగా మీ పేరు ఎప్పటికైనా చిరస్థాయిగా నిలిచిపోతారు సార్. ఏ దానిపైన పెట్టుబడి పెట్టినా అది తర్వాత ఫలితాలు ఇస్తుందో లేదో కానీ మానవ వనరులపైన ఈ ఇవ్వడం వల్ల ఎంతోమంది మంచి మేధావులు తయారై మన భారతదేశం ఇంకా కూడా ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకొక 10 yearsలో నేను అనుకుంటున్నాను మనం కూడా వరల్డ్లో నెంబర్ 1 స్థానానికి వస్తుందని అనుకుంటున్నాం.
చేసినటువంటి పాఠశాల ఉపాధ్యాయులకి ప్రధానోపాధ్యాయులకి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू सबको. यहाँ बहुत खुशी और बात से मसरत ये हो रही है कि दुराराजी साहब हम सारे बच्चों की हिम्मत और हौसला अफजाई की है और इंशाल्लाह उम्मीद करते हैं कि इस तरह के प्रोग्राम हर साल इस तरह बच्चों के उत्साह के लिए करते जाएं. उनका बहुत बहुत धन्यवाद अदा करते हुए हमारे बच्चों की दीर्घ को जाहिर करते हैं. बीके गौड़ा गवर्नमेंट हाई स्कूल उर्दू मीडियम के बच्चे हैं, इनके तरफ से एक नारा पेश किया जा रहा है. कबूल फरमाएं. जीतेंगे जीतेंगे 1 लाख हम भी जीतेंगे. 5 years అయింది. మనం గత 4 ఏళ్లుగా ఈ ప్రోగ్రామ్స్ జరుపుకుంటూ ఉన్నాం. ఫస్ట్ మనకి తబ్లా హోటల్లో జరిగింది 22వ సంవత్సరంలో. మరి ఈ సంవత్సరం మనకి ఇంకొక విషయం తీసుకున్నారు. ఏంటంటే టాపర్ ఎవరు వస్తే, మండల్ టాపర్ ఎవరు వస్తే అర్స్వైల్ బాలనగర్ మండల్, ఇంతకుముందు అర్స్వైల్ అంటే మనకి బాలనగర్ కుకట్పల్లి 2 కలిపి ఉండేవి. సో అర్స్వైల్ బాలనగర్ మండల్ టాపర్కి 1 lakh ఇద్దామని చెప్పేసి ఒక స్థిర నిర్ణయం తీసుకోవడం జరిగింది దొరరాజు గారు. సో దాని మీద నిలబడి ఈరోజు మనకి 1 లక్ష రూపాయలు గర్ల్స్ మూసాపేట్కి అందుతోంది. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ పెద్ద హృదయం తీసుకుని వారికి ఇవ్వడం జరుగుతుంది. అయితే 2 మార్కులతోటి అదే స్కూల్లో ఇంకో పాప కూడా ఉంది. 2 మార్కులే తేడా. 2 మార్కులతోటే ఫస్ట్ సెకండ్ నిలబడ్డారు. వాళ్ళిద్దరు కూడా మనకి ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఆ పిల్లలు ఇద్దరు వస్తారు. సో వాళ్ళు ఒక అమ్మాయి వస్తుంది, ఫస్ట్ అమ్మాయే, కానీ వాళ్ళు మనకి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ టాపర్స్ కూడా వాళ్ళే. ఎంతో కష్టాలు పడి వాళ్ళ జీవితంలో వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని అభివృద్ధిలో తీసుకురావడానికి మీ పేరెంట్స్ అనుక్షణం పోరాటం చేస్తూనే ఉంటారు. మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏమన్నా ఉంటే అది మీ విజయం మాత్రమే. ఇప్పుడు జిల్లా టాపర్ అన్నారు కదా, ఈ పాపకి వాళ్ళ పేరెంట్స్కి మొట్టమొదటి విమాన ప్రయాణాన్ని ఆలివ్ మిఠా ద్వారా కల్పిస్తున్నాము. ఫాదర్ ఏం చేస్తారు? లేబర్ వర్క్స్, సిమెంట్ మోస్తారు, సిమెంట్ బస్తారు. గట్టిగా క్లాప్స్ కొట్టండి. చదువు అనుకున్నది కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకే మాత్రమే వచ్చే అవకాశం కాదు. చదువు అనేది మన ఇంట్లో రూపాయి లేకపోయినా మన ఒంట్లో శక్తి ఉంటే తప్పకుండా చదువుకొని అత్యద్భుతమైన విజయాన్ని సాధించవచ్చు అనడానికి ఈ పాప నిదర్శనం. వాళ్ళ ఫాదరు సిమెంట్ కట్టలు మోస్తారని చెప్తుంది. నిజంగా గివ్ ఏ బిగ్ హ్యాండ్ టు దేర్ పేరెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సక్సెస్కి ఇట్లాంటి ఆపర్చునిటీసే కారణం. ఇట్లా ఉండడం వల్ల మనం చాలా అచీవ్ చేస్తాం. ఎందుకంటే అవి ఒక మనకి ఎంకరేజ్మెంట్. అరే నేను అది ఎలా అయినా తెచ్చుకోవాలి, నా ఫ్యామిలీకి అది ఎట్లా యూజ్ అవుతుంది, దాన్ని యూజ్ చేసుకుంటూనే మన లైఫ్ ఇంకా పోతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోల్ని రీచ్ అవ్వాలంటే చిన్న చిన్న స్టెప్స్ని మనం వెయ్యాలి. సొసైటీలో మనం ఎట్లయినా సరే ముందు ఉండాలి అనే స్పిరిట్ మనలో రావాలి. ప్రతి ఒక్కరు చెప్పింది విని మనం అప్లై చేసుకుంటూ పోతే అది ఈజీ అవుతుంది మనకి. ప్రతి ఒక్క మినిట్ ఇంపార్టెంట్ అని చూసుకోవాలి. ఎందుకంటే టైం అందరికీ 24 hours. ఒకరు వస్తున్నారు టాప్ అని అంటే వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తున్నారు అని అది మనం ఫాలో అయితే మనం కూడా వాళ్ళ ప్లేస్లో నెక్స్ట్ టైం ఉండొచ్చు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. కోట్ల మంది వ్యాపారాలు చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. సంపాదించిన డబ్బులో సమాజానికి ఖర్చు చేయాలి, ఈ సమాజాన్ని ఉత్తమ సమాజంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో తన వంతు కృషి చేస్తున్నటువంటి వారిలో ముందుండేటటువంటి వారు మన దొరరాజు గారు. ఎన్నో రోజులుగా ఈ సంకల్పంతో వారు ఈ పని చేస్తున్నారు. ముఖ్యంగా వారు ఏం పట్టుకున్నారు, చాలా ఉన్నాయి సేవ చేయడానికి. విద్యార్థులను పట్టుకోవాలి. విద్యార్థులను పట్టుకుంటే రేపు ఉత్తమమైనటువంటి సమాజాన్ని మనం చూడగలుగుతాం అనేటటువంటి సంకల్పంతో ఇంత గొప్ప కార్యాన్ని చేస్తున్నారు. ఎంత గొప్ప హృదయం ఉండాలి. ఈ పిల్లలకు ఇట్లా నేను నగదు బహుమతి ఇవ్వాలి, వాళ్ళను ఉన్నతంగా తీర్చిదాలి. ఫ్లైట్లో దింపుతున్నాడు విద్యార్థులని. మోటివేషన్ కోసము సాఫ్ట్వేర్ కంపెనీలకు దింపుతున్నారు. ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి దొరరాజు గారు, మీకు ఒక 2 మాటలు. ఈ కార్యక్రమాన్ని ఈ 5 సంవత్సరాల పాటు నడిపించిన పద్మజ గారికి మేము తప్పనిసరిగా రుణపడి ఉంటాం. గివ్ ఏ బిగ్ హ్యాండ్ టు పద్మజ గారు. అంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ముందే చెప్పేస్తున్నాను అనుకోమాకండి, ఆ తర్వాత మీరు వినడానికి ఉంటారో లేదో అని భయం. ఓకే, సో పద్మజ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్సుమాంజలు. ఎందుకంటే
ఒక సంకల్పం ఒక సాకారంగా మారాలి అంటే దానికి అనుకూలించినటువంటి వ్యక్తుల యొక్క సహకారం చాలా అవసరం. అది ఈ కార్యక్రమం మొట్టమొదట మేము అనుకుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రయాణంలో ఆవిడ పాత్ర ఎనలేనిది. సో థ్యాంక్స్ అలాట్ మేడం. ₹1,00,000 ఒకరికే ఇస్తున్నారు కదా, మిగతా వాళ్ళందరికీ స్కూల్ టాపర్కి 10,000 ఇస్తున్నారు కదా, మరి దీన్నంతా ఎందుకు పంచకూడదు అని చాలామంది నన్ను ప్రశ్నించారు. వాళ్ళందరికీ నేను చెప్తున్న సమాధానం ఏంటంటే, ఈ కార్యక్రమం ఇప్పుడు కాదు 15 ఏళ్ళుగా నడుపుతున్నాను. అది మచిలీపట్నంలో ప్రతి సంవత్సరం మచిలీపట్నంలో గవర్నమెంట్ స్కూల్లో టాపర్ ఎవరు వస్తే వాళ్ళకి ₹1,00,000 ఇస్తానని ప్రకటించడం జరిగింది. అలాగే గత 15 సంవత్సరాలుగా ఊర్లో టాపర్కి ₹1,00,000 ఇస్తూ వచ్చాం. అలాగే ప్రతి స్కూల్ టాపర్కి 10,000 ఇస్తూ వచ్చాం. మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు 9% అబోవ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉండేది. ఊరు మొత్తానికి 2-3 కూడా 9% అబోవ్ పర్సెంటేజ్ వచ్చేది కాదు. బట్ వేరాజ్ ఈ రోజున 9% అబోవ్ పర్సెంటేజ్ మెంబర్స్ చూసుకుంటుంటే దాదాపు 80-90 మంది 9% అబోవ్ దాటారు. మా అసలు లక్ష్యం కూడా అదే. మేము ప్రకటించే బహుమానం కోసం మీరు పరిగెత్తే పరుగు జీవితకాలం మీకు విజయాలను సాధించబెట్టడం ఆశయంగా ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. ఒక్కసారి ఒక మనిషికి జీవితంలో గెలవటం అనేది మొదలు పెడితే జీవితకాలం అతను పరిగెడుతూనే ఉంటాడు. ఆ పరిగెత్తడం అనేది 10th క్లాస్తోనే మొదలవుతుంది ఎవరికన్నా కానీ. ఎందుకంటే 10th క్లాస్ వరకు మనం చదివినా చదవకపోయినా పెద్దగా పట్టించుకోకపోయినా 10th క్లాస్ దాకా వచ్చేస్తాం. కానీ 10th క్లాస్ అనేది తప్పనిసరిగా మనం ఫేస్ చేస్తున్నటువంటి మొట్టమొదటి పబ్లిక్ ఎగ్జామినేషన్. మన జీవిత కాలానికి ఇది ఒక ప్రామాణికంగా మిగిలిపోతుంది. దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఒక మనిషి జీవితంలో 10th క్లాస్లో కనుక అత్యద్భుతమైన మార్కులు సాధిస్తే అతని జీవితకాలం ఆ విజయోత్సాహంతో ముందుకు నడవడానికి అవకాశం ఉంటుంది అనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అత్యద్భుతమైనటువంటి స్పందన. అలాగే ప్రతి సంవత్సరం స్కూల్ టాపర్గా ఎవరు వస్తారో వాళ్ళని విత్ పేరెంట్స్ విమానంలో గత 15 సంవత్సరాలుగా తీసుకొస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా విన్నర్ విత్ పేరెంట్స్ హైదరాబాద్కి తీసుకొచ్చి వాళ్ళకి ₹1,00,000 ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా మామూలుగా ట్రైన్లో తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా నగరంలో ఉన్న ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా చూపించి ఐఎస్బిలో భోజనం పెట్టి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో భోజనం పెట్టి వాళ్ళని ఇంటికి పంపిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం ఈ ప్రోగ్రాం అంటే వాళ్ళంతా వెళ్ళాలి. ఊర్లో చదువుకోవడం వల్ల వాళ్ళకు వచ్చిన గౌరవాన్ని, వాళ్ళకి దక్కిన సన్మానాన్ని వాళ్ళు ఊర్లో వెళ్ళి చెప్పాలి. మిగతా వాళ్ళందరూ బాగా చదువుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రోగ్రాం గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆయన క్షణాల్లో డిఈఓ గారిని, ఎంఈఓ గారిని పిలిపించి నా ముందు కూర్చోబెట్టి, దొర్రాజు ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాడు, ఆయనకి సహకరించండి అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూకట్పల్లి నియోజకవర్గంలో టీచర్లందరూ మిషన్ 10th క్లాస్ అనే ప్రోగ్రామ్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని దాన్ని విద్యార్థులకి ఇంజెక్ట్ చేస్తూ అత్యద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చినటువంటి ప్రతి టీచర్కి, ప్రతి ఎంఈఓకి, ప్రతి డిఈఓకి నా హృదయపూర్వక నమస్కారాంజలి. థ్యాంక్ యూ అండి. నేను ఇక్కడ చూసిన కమిట్మెంట్, టీచర్స్లో ఉన్న కమిట్మెంట్ చూస్తుంటే నా చిన్ననాటి టీచర్లు, నా చిన్ననాటి ఉపాధ్యాయులు అందరూ గుర్తుకొచ్చారు. ఆ రోజున ఏం టెక్నాలజీ లేదు. టీచర్ ఏం చెప్తే అది వినాలండి. 2 రెళ్ళు 6 అంటే నిజమే అనుకోని మేము కూడా 2 రెళ్ళు 6 అనాలి. అప్పుడున్న పరిస్థితి. కానీ ఈరోజు టీచర్ల పరిస్థితి ఏంటంటే ఇవాళ చెప్పే పాఠాన్ని, రేపు చెప్పే పాఠాన్ని ఇవాళే వీళ్ళు యూట్యూబ్లో చూసుకుని బయలుదేరుతున్నారు. కాబట్టి టీచర్లలో కూడా బాగా అవేర్నెస్ బాగా పెరిగింది. చాలా జాగ్రత్తగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో టీచర్ అంటే పెద్ద కష్టమైన ఉద్యోగం కాదు, కానీ ఈ రోజున చాలా కష్టమైన ఉద్యోగం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరినీ టీ హబ్కి తీసుకెళ్ళాం. ఇది మన కూకట్పల్లి పిల్లలండి.
కూకట్పల్లిలో 14 స్కూల్స్ నుంచి సెలెక్ట్ చేసి పిల్లల్ని మనం టీ హబ్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ చూపించొచ్చాం. ఎందుకు చూపించొచ్చామంటే వాళ్ళ మైండ్లో బాగా చదివితే మనం ఏ స్థాయికి వెళ్ళగలము అనేదాన్ని వాళ్ళకి ఐడియా తీసుకురావడానికి ఒక బస్సు పెట్టి మనం ఇక్కడ కూకట్పల్లిలో ఉన్న 14 స్కూల్స్ పిల్లల్ని తీసుకుని వెళ్ళి చూపించడం జరిగింది. మనం ఇచ్చేది 1 లక్ష ఒక మనిషికే కావచ్చు, ఒక 10,000 ఒక 15 మందికే కావచ్చు. కానీ ఈ ప్రయత్నంలో ఎంతోమంది విజయాన్ని సాధించడానికి అలవాటు పడుతున్నారు కదా, అదే మన లక్ష్యం. సో ఆ అద్భుతమైనటువంటి లక్ష్యం దిశగా ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఇది స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నియోజకవర్గం ముందుకు వచ్చి వాళ్ళ విద్యార్థులను ప్రోత్సహించడం కనుక మొదలు పెడితే తప్పనిసరిగా భవిష్యత్తులో మనం మన తెలుగు రాష్ట్రాల్ని అత్యద్భుతమైనటువంటి విజయాల పదం వైపు నడిపించే అవకాశం ఉంది. కేవలం చదువు వల్ల మాత్రమే ఒక కుటుంబం బాగుపడుతుందని నమ్మిన వాడిని, కేవలం చదువు వల్ల మాత్రమే ఒక సమాజం బాగుపడుతుందని నమ్మిన వాడిని, కేవలం చదువు వల్ల మాత్రమే ఒక ఊరు బాగుపడుతుందని నమ్మిన వాడిని, కేవలం చదువు వల్ల మాత్రమే మన రాష్ట్రం బాగుపడగలదు, మన దేశం బాగుపడగలదని నమ్మిన సిద్ధాంతంతో విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను మరింత ఇనుమడింప చేయడానికి చేసే ప్రయత్నం. వీడు నిజంగా పరిగెత్తాలంటే అత్యద్భుతంగా పరిగెత్తే శక్తి ఉంటుంది, కాకపోతే సాధారణంగా పరిగెడుతూ ఉంటాడు. అటువంటి వాటితో అత్యంత వేగంగా పరిగెత్తించే ప్రోగ్రామే ఈ మిషన్ 10th క్లాస్. మీలో నిగూఢమైనటువంటి శక్తి సామర్థ్యాల్ని వెలికి తీసి విజయం వైపు పయనం చేసే ప్రయత్నమే ఈ మిషన్ 10th క్లాస్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.